తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరీదేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో కార్తీక మాసం సోమవారం సందర్భంగా శివపార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి ధ్వజస్తంభంపై ఆకాశ దీపాన్ని నిలిపారు. భక్తులు కార్తీక దీపాలను వెలిగించి ఆకాశ దీప దర్శనం చేసుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నగదు బదిలీల విషయంలో ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అధ్యక్షతన జిల్లాలోని అన్ని బ్యాంకుల మేనేజర్లతో సోమవారం సాయంత్రం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైబర్ నేరాల అడ్డుకట్టకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించారు. సేవింగ్స్ ఖాతా నుంచి మరో కరెంట్ ఖాతాలకు నగదు బదిలీ చేసే సమయంలో సంబంధిత బ్యాంకు అధికారులు సదరు ఖాతాదారులకు ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని అన్నారు. సైబర్ నేరగాళ్లు ఎవరైనా ఫోన్ చేస్తే సమీపంలోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ డీఎస్పీ రఘువీర్ విష్ణు ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు. అఘోరీ పేరుతో సంచరిస్తున్న హిజ్రా విజయవాడలో హల్చల్ చేసింది. ఇబ్రహీంపట్నం రింగ్ వద్ద ఓ పెట్రోల్ బంక్ వద్ద నడి రోడ్డుపై కారు నిలిపివేయడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలవాలని జాతీయ రహదారిపై బైఠాయించి బీభత్సం సృష్టించిన అఘోరీని పోలీసులు వ్యాన్లోకి ఎక్కించి తీసుకువెళ్లారు. అఘోరీ తీరు పట్ల స్థానికులు ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నుంచి తరలించే క్రమంలో పోలీసులపై కూడా అఘోరీ దాడికి పాల్పడింది. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి దంపతులు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఉదయం కుమార్తె నీలిమ, అల్లుడు శ్రీనివాస్తో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న వేమిరెడ్డి దంపతులు శ్రీవారి ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి జ్ఞాపిక తీర్థ ప్రసాదాలను అందజేశారు. యోయం వరదస్పస్తిభిః సత్వర ఏవ దైవతన్నః పరిశైలాధిప ఏవ దైవతన్నః భగవాన్ వెంకట ఏవ దైవతన్నః శ్రీ శ్రీనివాస పరమంధనన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి నియంత్రణకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్న మంత్రి పయ్యావుల.
నీటిపారుదల వ్యవస్థ నిర్వీర్యమైందన్న మంత్రి నిమ్మల. గత ప్రభుత్వం కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదంటూ అసహనం. మందకృష్ణ మాదిగపై మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫైర్. చంద్రబాబు పల్లకి మోస్తూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారంటూ ఆగ్రహం. ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకర్ల సమావేశంలో ఖాతాదారులకు సూచించిన కాకినాడ ఎస్పీ విక్రాంత్ పాటిల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.